చాలా తక్కువ అంచనా వేసినారా రేవంత్ రెడ్డిని అప్పుడు? తెలంగాణ ప్రజాస్వామ్య శక్తిని తక్కువ అంచనా వేసాడు. ఉమ్, ఆయన అధికార దర్పాన్ని చాలా సేమ్ ఎట్లా అనంటే ఆ రావణాసుడు లెక్కనే వాళ్ళు అల్పానికి వెళ్ళిపోయారు. ఉమ్, ఏముంది వానరులు అంతా వానరులు మా యొక్క లంక ఏంది ఎంత పెద్దది, మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పి ఆ యొక్క రావణాసుడికి ఏదైతే అహంకారం ఉండేనో సేమ్ అహంకారం తోటి కల్వకుంట్ల కుటుంబం మెలిగింది గత 10 సంవత్సరాలు, లాస్ట్ 10 years కూడా. కానీ తెలంగాణ ప్రజల్ని చూసినటువంటి ఆ యొక్క చిన్న చూపు ఏదైతే ఉందో రామాయణాన్ని మళ్ళీ రిపీట్ చేసిర్రు, లంకని దానం చేసిర్రు, తర్వాత రామరాజ్యాన్ని తీసుకొని వచ్చిండ్రు. సో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో అది వాళ్ళు ఉండని మేము ఉండని ఇంకొకరు ఎవరైనా ఉండని అధికారం అనేటటువంటి పీఠం మనం ఎక్కిన తర్వాత కళ్ళు నెత్తికి వెళ్ళిపోయి వెనకకు పోయినాయి అనుకో, జనాలు అటు నుంచి వెనకకు పడేసేస్తారు. నేను ఓకే, ఎప్పుడైనా అంతే, ఎవరైనా అంతే. రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి ప్రజల గురించి మనం వచ్చినాము, ప్రజల గురించి పాటుపడదాం. మాకు చెప్పిండండి వ్యక్తిగతంగా, మేము ఇట్లా అందరం కూర్చున్నప్పుడు వ్యక్తిగతంగా మనకు అవసరమే లేదు. ఓకే, జనాలు మనం నమ్మినప్పుడు మనం వాళ్ళకి ఏ విధానాలతోటి మనం హెల్ప్ చేస్తాం అనేది కావాలి. సన్నబియ్యం 10 ఏళ్ళలో ఇయ్యలేకపోయిండబ్బా, ఇదైతే బేసిక్ అందరికి అర్థమయ్యేటటువంటి. చాలా మంది ఒప్పుకుంటున్నారు సన్నబియ్యం కోసం. సన్నబియ్యము 10 ఏళ్ళలో నీ మన్మడు నా మన్మడు ఒకటే తినాలి అని చెప్పిన కేసీఆర్ అదైతే తలుచుకుంటే రాగానే 1 నెల రోజులలో ఇచ్చేటటువంటి పని. సన్నబియ్యం ఇయ్యలే, నీకు ఇచ్చేటటువంటి బుద్ధే లేకుండా కదా మీకు, ఉల్టా ఎంత అహంకారంగా ఉంటుంది. కేంద్ర సహకారం ఎంత ఉందన్నా దేంట్లో? సన్నబియ్యం దాంట్లో ఎంత ఉందంటారు? సగం ఉంటది అంతే, సగం ఉంటది. అది కూడా ఏంటిది అని అంటే ఇప్పుడు 1 కోటి పైన మనకు రేషన్ కార్డులు అయినాయి కదా, 52 లక్షల కార్డులకి వాళ్ళు ఏది 5 కిలోల దొడ్డు బియ్యం ఇస్తారు, 5 కిలోల దొడ్డు బియ్యం ఇస్తారు. అయితే మనము 6 కేజీలు ఇస్తున్నాం, అది 6 కేజీలు కూడా ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం మనం. సో దొడ్డు బియ్యం వరకే వాళ్ళు దాన్ని కంపెన్సేట్ చేస్తారు, సన్న బియ్యము 6 కేజీల వరకు కూడా మొత్తం రాష్ట్రం భరించుకుంటది. ఒకసారి నీకు గుర్తుందా, బండి సంజయ్ ఒక మాట అన్నాడు, కేంద్రానికి లేఖ రాయరి మా బియ్యం అవసరం లేదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి సంజయ్ కూడా తలకాయి మరి ఉల్టపాల్ట తిరుగుతుంది ఏందో నాకు తెలియదు. ఆయన ఏదో ఆయన తాతల ఆస్తిని తెలంగాణ ప్రజలకు ఏదో దానం చేసుకుంటా బిల్డప్ కొట్టేటటువంటి ఐటమ్ షెక్కలు చేస్తూ ఉంటాడు. నేను ఒక రోజు అన్నాడు కదా ఆయన, తెలంగాణకించి బియ్యం అవసరం లేదని చెప్పి రాసిర్రి, మేమే ఇస్తున్నాం బియ్యం అన్నాడు. మనం కూడా అన్నాం అప్పుడు, తెలంగాణకించి పన్నులు అవసరం లేదని నువ్వు కూడా రాసి, మిమ్మల్ని అడుకోవాల్సిన కర్మ మనకేంది, రూపాయి ఇస్తే పావులా ఇస్తున్నటువంటిది ఏ విధానానికి మనం పోతామా? మన రూపాయి మనకుంటది కదా, బ్రహ్మాండంగా ఇంకా పథకాలు పెద్ద చేసుకుంటాం. మరి రాష్ట్రంకించి కేంద్రానికి అవసరం లేదా నువ్వు కూడా రాసి, అధిక తెలివితేటలు ప్రదర్శించొద్దని చెప్పినాం మనం. అందుకనే తెలంగాణ బిడ్డవై ఉంటే, తెలంగాణకించి నేను గెలిపించినందుకు నువ్వు కేంద్ర మంత్రి అయితే నీకు ఆ నియతి గిట్ట ఉంటే, తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టం హామీలకించి మొదలు పెట్టుకుంటే, ఈ రోజు ఒక 100 స్మార్ట్ సిటీలలో మనకు ఉండాల్సినటువంటి స్మార్ట్ సిటీ అయినా, లేకపోతే విభజన చట్టంలో హామీలైనా, వెనక్కి వెళ్ళిపోయినటువంటి ITIR అయినా, లేకపోతే మూసీ ప్రక్షాళన అయినా, రీజనల్ రింగ్ రోడ్ అయినా, లేకపోతే మెట్రో రైల్ యొక్క ఎక్స్టెన్షన్ అయినా, లేకపోతే సెమీ కండక్టర్ కి సంబంధించిన ఆ కంపెనీలనైనా ఈరోజు తీసుకురానికే మీ యొక్క చిత్తశుద్ధిని మీరు చూపెట్టండి. కృష్ణా జలాలో మనకు సంబంధించినటువంటి వాటా మీద కొట్లాటైనా దేంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఉంది బీజేపీ వాళ్ళు చెప్పురి. ఆ గాడిద గుడ్డిని చూపించింది మేము ఆయన అవుతా కాదు, ఆ గాడిద గుడ్డే కేంద్రకి మనకు వచ్చింది గుండు. కానీ ఆ ఎన్నికల తప్పితే మళ్ళీ బీజేపీని ఎక్కడ టార్గెట్ చేసినట్టు కనవడలే. లోక్సభ ఎన్నికల తప్పితే అంటే వాస్తవానికి వాళ్ళు పెద్ద లైమ్ లైట్ లో కూడా ఇక లేరు కదా. వాళ్ళని టార్గెట్ చేస్తే ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేసేనికే ఉంది. ఇప్పుడు అప్పుడప్పుడు అటెన్షన్ డ్రా చేయడానికి బండి సంజయ్ గారు ఏదో మాట్లాడుతూ ఉంటారు, కిషన్ రెడ్డి గారు అయితే ఆయనతో మాట్లాడు, ఇక కొత్తగా వచ్చిన అధ్యక్షుడు అసలే మౌనవ్రతంలోనే ఉంటాడు ఆయన. వాళ్ళ గురించి మనం ఏమని మాట్లాడతాం? ఎవరు మన మీద విమర్శలు చేస్తారు, ఎవరు నిరాధారమైనటువంటి విమర్శలు చేస్తారు అనేటటువంటి దానికి రిబర్టల్స్ ఇస్తాం తప్ప బీజేపీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఆల్రెడీ తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. మన కేటీఆర్ ఆయన నేరుగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎడమ చెప్పుతో దవడ వలగొట్టాలని ఉంది అనే మాట్లాడిన మాటలు, అసలు ఆ మాటల పైన పెద్ద చర్చ గానీ అంటే పెద్దగా అది ప్రజల్లో ఒక రెవల్యూషన్ అనేది రాలే. అంటే ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతా అనేది అది కూడా ఎప్పుడైనా తెలంగాణ ప్రజలు చాలా సైలెంట్ గా గమనిస్తారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రోడ్లు ఎక్కేసేసి ఆ యొక్క తీవ్రతను ఎప్పుడు చూపెట్టలే, ఎన్నికలు రాగానే చూపించారు. మళ్ళా అదే ప్రశ్న కాడికి వస్తా నేను. కేటీఆర్ యొక్క మరీ ముఖ్యంగా ఈ అహంకారమే మొన్న జూబ్లీస్ లో కూడా ఓడగొట్టింది, మొన్న పంచాయతీ ఎన్నికలలో కూడా ఓడగొట్టింది. అహంకారం ఆయనకు ఉన్నన్ని రోజులు మేము గెలుస్తూనే ఉంటాం. ఆయన యొక్క అహంకారాన్ని సరిదిద్దుకోడా అనేటట్టు ఆయన యొక్క మానసిక పరిస్థితి అదొక వ్యాధి లెక్క ఈరోజు తీవ్రతం అవుతా ఉంది. కాబట్టి ఒక ఫ్రస్ట్రేటెడ్ మైండ్ సెట్, ఫ్రస్ట్రేటెడ్ కక్కాలే. రాజకీయంలో కక్కుడు అనేటటువంటిది ఉండదు. నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు నిజంగానే ఈ ప్రభుత్వంలో ఏదైనా పొరపాటు జరుగుతుంది అనుకో, పలానా ముఖ్యమంత్రి గారు ఈ అంశం ఇట్లా జరిగింది,
ఈ అంశం మీద మీరు వివరణ ఇవ్వాల్సిందే మేము కోరుకుంటాం. తెలంగాణ బిడ్డలకు అన్యాయం అవుతుందని జెన్యున్ గా నువ్వు ఉన్నావు అనుకో, జనాలంతా నీ వెనకాలనే ఉంటారు. అంటే రేవంత్ రెడ్డి పైన ఎంత కసి ఉందో నేను అసెంబ్లీ సాక్షిగా కూడా అర్థమైంది అంటారు, అంతేనా? 100%. కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి జనాలని దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయడు. కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ఆయన స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేస్తాడు. సింపుల్. ఆయన యొక్క గ్రడ్జ్ని, ఆయన యొక్క ఈగోని, ఆయన యొక్క ఇన్సెక్యూరిటీని, ఆయన యొక్క ఫెయిల్యూర్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేస్తాడు. దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటాడు. జనాలను ఉద్దేశించి మాట్లాడింది ఏది ఒక్కటి చెప్పబ్బా ఇప్పటి వరకు కేటీఆర్ మాట్లాడింది నిజమైంది. హెచ్యూ కాడికించి మొదలు పెడదాం, తర్వాత నువ్వు 10 చెప్పంటే 10 చెప్తా ఇదే లైవ్ లో. హెచ్యూ కాడికించి అప్పుడు ఏమన్నాడు, 10,000 కోట్ల కుంభకోణం అయింది, ఐసిఐసిఐ బ్యాంక్ లో రుణాలు తెచ్చిరు, అవి ఇవన్నీ అయినాను. ఐసిఐసిఐ బ్యాంక్ తర్వాత అధికారికంగా లెటర్ ఇచ్చిండు. మాకేం సంబంధము, మేము అక్కడ ఎందుకు ఇచ్చాను, ఇవన్నీ బూటక అబద్ధాలు అని. ఇంకా నిజం చెప్పాలనంటే అక్కడ ఎవరు కేటీఆర్ మీద పరునష్టం దావేయాలి. ఇంత పచ్చబద్దాలు నిస్సిగ్గుగా ఆడుతున్నప్పుడు, రెడ్ హ్యాండెడ్ గా నువ్వు దొరికిపోతున్నప్పుడు నీ మీద క్రెడిబిలిటీ ఎట్లా పెరుగుతుంది చెప్పు? మన రేవంత్ రెడ్డి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని చర్మము అంటే చీల్స్తాము, చర్మం చీల్చి చింతమడకల్లో చింత చెట్టు గడతాం అనే మాట మాట్లాడొచ్చానా? ఏమంటారు అంటే నేను ఒకటి చెప్తా, అదే రేవంత్ రెడ్డి గారు అదే రేవంత్ రెడ్డి గారు ఆ వేదిక కంటే బిఫోర్ ఏ రోజన్నా ఆ 3-4 నెలల ఒక్కసారన్నా కేసీఆర్ గారిని ఒక మాట అన్నాడా? లేదు. ఎందుకంటే అక్కడ సైడ్ నుంచి వాళ్ళు ఏమన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమనలే. అవునా కాదా? కనిపించాక వచ్చి మీడియా ముందు అనుకుంటే తోలు తీస్తామన్నాడు. ప్రతిపక్ష నాయకుడు అయి ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి, రండి చర్చిద్దాం, బరాబర్ చర్చించాల్సిందే, ఇది తెలంగాణ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ లో పోతలేదని చెప్పి నువ్వు పెద్దరికంగా మాట్లాడితే ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇట్లనే ఖచ్చితంగా కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రండి మనం మాట్లాడదామనే మాట వచ్చేది. తోలు తీస్తాం అని అంటే తీస్తాం అనగానే తీపించుకోనికే తయారుండే వ్యక్తి అయినా రేవంత్ రెడ్డి గారు. నేను చాలా సందర్భాలలో చెప్పిన రేవంత్ రెడ్డి గారి క్యారెక్టర్ ఎట్లుంటది అని అంటే ఒక అద్దం లెక్క ఉంటది. ఆ అద్దం మితితోటి ఇస్తుంది ఏది ఇచ్చినా. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా, నువ్వు మంచి పంచినావు అనుకో మిత్తితోటి ఆయన నీకు మంచిగా పంచుతాడు. నువ్వు ఆయనని బూతులు తిట్టినావు అనుకో మిత్తితోటి ఆయన మళ్ళీ బూతులే వస్తాయి. ఆయనకు తెలియకుండా ఏదో కుట్రలు చేస్తున్నా నువ్వు ఫీల్ అనుకో మిత్తితోటి కుట్రలు నీకు తెలియకుండా నీ చాప కింద నీరు నీ చదిరిపోద్ది. సో రేవంత్ రెడ్డి గారికి ఉంటున్నటువంటి ఒక లక్షణం ఏంటిది అని అంటే మనస్ఫూర్తిగా ఆయనతోటి మాట్లాడి మంచి ఎంచుకున్నప్పుడు ఆయన నెత్తి మీద ఎత్తుకుంటాడు. కానీ ఆయనను తొక్కేసేయాలి, ఆయన వ్యక్తిగతంగా ఏమంటారు ఆయన క్యారెక్టర్ని హననం చేసేసేయాలి, కుటుంబ సభ్యుల్ని గుంజేసేయాలి, లేకపోతే ఆయనను మొత్తం ఏదో బ్యాడ్ లైట్లో చూపెట్టాలని అంటే మీకు బెడ్ లైట్లు కూడా లేకుండా చాలా స్పీడ్గా ఇస్తాడు. ఇంట్రెస్ట్ 100% ఇస్తాడు. 100% ఇస్తాడు. ఆన్ స్పాట్ ఉంటుంది ఫ్యూచర్ లో కూడా 100%. ఆయన క్యారెక్టర్ అట్లనే అబ్బా, నేను ఇక చెప్తున్నా కదా, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. ఆయన కడుపులో ఏం దాచుకోడు, ఆయన కడుపులో విషయం పెట్టుకోడు, ఏది ఉన్నా కూడా బయటికి చెప్పేస్తాడు. అది ఎవరి సమస్యల మీదైనా సాధ్యమైతే ఇగో ఇది ఇట్లా సాధ్యమవుతుంది అని చెప్తాడు, సాధ్యం కాకపోతే ఇది ఇట్లుంది ఏం చేద్దామో మీరే చెప్పండి అని అంటాడు. అనేక సందర్భాలలో జర్నలిస్టులతోటే అన్నాడు, ఇగో ఇది సమస్య, నేను దాచిపెట్టుకుంటే దాగేది కాదు, మరి దీని అందరం కలిసి ఏం చేద్దామో మీరే చెప్పండి అన్న సందర్భాలు మనం చూస్తాం. దట్ ఈస్ ఇస్ ట్రాన్స్పరెన్సీ. ప్రజాప్రభుత్వంలో పారదర్శకత మనకు ఉండాలని చెప్పి కోరుకున్నాడు, పారదర్శకంగానే పరిపాలిస్తున్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.